హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము చక్రాలని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చక్రాలని జంతికలు లేదా మురుకులు అని కూడా అంటారు. ఈ చక్రాలు కరకరలాడుతూ లోపల బోల్గా రావాలి, చాలా టేస్టీగా ఉండాలి అంటే ఏ విధంగా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి అన్నది చూసి వీటిని తయారు చేసేసుకుందాం. మొదటగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 1 కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కలర్ కోసం చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. 1 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోండి. ఈ వాముని అరిచేతిలో వేసుకొని ఇలా నలుచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ వాము అనేది అరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. శనగపిండి బియ్యం పిండిలు 1:2 నిష్పత్తిలో తీసుకుంటే ఈ చక్రాలు అనేవి కరకరలాడుతూ బాగుంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 50 గ్రాముల డాల్డాను కరగబెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్తో దీన్ని బాగా కలుపుకోండి. డాల్డా వేడిగా ఉంది కాబట్టి చేతులు కాలకుండా ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, యాడ్ చేసుకుంటే జారవచ్చు. ఈ చక్రాల పిండి మరీ జారుగా అవ్వకూడదు, అలాగని గట్టిగా కూడా అవ్వకూడదు. మంచిగా సరిపడే విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఈ ముద్ద నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చక్రాల గిద్దెల్లో వేసుకోండి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. జారుగా ఉందనిపిస్తే కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా ఈ గిద్దెలో వేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోండి, చక్రాలు మంచిగా వస్తున్నాయా లేదా అని. నేను కలిపిన పిండి కన్సిస్టెన్సీ బాగానే ఉంది. ఇప్పుడు మనము చక్రాలు వేసుకోవడం చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవడం కోసం పిండిలో నుంచి కొద్దిగా అందులో యాడ్ చేసుకోండి. అది పైకి తేలినప్పుడు గిద్దెల్లో వేసుకున్న పిండిని నెమ్మదిగా ఈ విధంగా ఒత్తుకోండి. నేను తీసుకున్న మూకుడి చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మరలా గిద్దెల్లో పిండిని పెట్టుకొని ఒత్తుకుంటున్నాను. ఈ చక్రాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే అవి త్వరగా మాడిపోతాయి. నూనె పొంగంతా అణిగిపోయిన తర్వాత దీన్ని రెండో వైపుకు త్రిప్పుకోండి. రెండో వైపు కూడా కాలిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోండి. ఈ విధంగా ఈ కలర్ వచ్చినప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వేడివేడి ఆయిల్తో ఉంటాయి కాబట్టి బయటికి తీసిన తర్వాత ఇవి కలర్ ఇంకొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఈ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోండి. అంతేనండి, కరకరలాడుతూ ఉన్న మురుకులు లేదా జంతికలు లేదా చక్రాలు రెడీ.